గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతాత్మనః విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి కృపా కటాక్ష వీక్షణముల వలన మా గురుదేవులు పూజ్యులు పరమానందానంద స్వామి వారి, అలాగే మా గురువులైనటువంటి కస్తూరి రాఘవరావు గారు, వారి సతీమణి రాజ్యశ్రీ గారుల బోధనల వల్ల మా సంస్కృత గురువులు డాక్టర్ వరలక్ష్మి గారి యొక్క, అలాగే సుబ్రహ్మణ్యం గారి యొక్క సంస్కృత అధ్యాపనం వల్ల నేను భగవద్గీత గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, భగవద్గీతని కృష్ణ భగవానుడు యుద్ధభూమిలో అర్జునునికి బోధించాడు. ఈ గీతా బోధన ముందర అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పి విల్లంబుల్ని కింద పడేసిన ఆయన బోధ అయిన తర్వాత అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నాకు జ్ఞానం ఉదయించిందయ్యా అని చెప్పి ఆయన ఆ యుద్ధాన్ని చేశారు. భగవద్గీతకి శంకర భగవత్పాదుల వారు భాష్యం రాశారు. చాలామంది భాష్యకారులు ఉన్నారు, కానీ వారిలో శంకర భగవత్పాదులు అగ్రగణ్యుడు. అలాగే మరొక ఉద్దండుడు మధుసూదన సరస్వతి అని వారు గూఢార్థ దీపిక అని భగవద్గీతకి భాష్యం రాశారు. వారు తన భాష్యంలో ప్రార్థనా శ్లోకాలు, వాటినే మనం ధ్యాన శ్లోకాలు అంటాం, వీటిని 9 రచించారు ఆయన. ఆ 9 శ్లోకాల్లో ఆయన భారతాన్ని శ్లాఘిస్తారు, కీర్తిస్తారు. అలాగే భగవద్గీతని కీర్తిస్తారు. భారతాన్ని రచించినటువంటి వ్యాస మహర్షికి నమస్కారం చేస్తారు. అలాగే గీతాబోధ చేసినటువంటి కృష్ణునికి కూడా నమస్కారాలు చేస్తారు. ఇవన్నీ కలిపి 9 శ్లోకాలని ఆయన రచించారు. అసలు ప్రార్థనా శ్లోకాలు లేదా ఈ శ్లోకాలు ధ్యాన శ్లోకాలను మనం ఎందుకు చదువుతాము అంటే, మనం ఏదైనా భగవత్కార్యం చేసేటప్పుడు ఆ భగవంతుడు మన మనసులో ఉండాలి, మనం స్థిరంగా ఉండాలి, మన మనసు ఆయన మీద స్థిరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ధ్యాన శ్లోకాల్లో ఆ భగవంతుని యొక్క మూర్తిని వర్ణిస్తాం. అలాగే ఆయన యొక్క లక్షణాలను కూడా వర్ణిస్తాం. మీరు చూడండి, వందే పద్మకరాం ధ్యాన శ్లోకం ఉంది. ఈ శ్లోకంలో ఆవిడ్ని రూపం మనకి కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. అలాగే ఇక్కడ కూడా భగవద్గీతలో మధుసూదన సరస్వతి గారు ఈ 9 ధ్యాన శ్లోకాల్ని రచించారు. నేను ఈ శ్లోకాల్ని ముందర చదువుతాను. వచ్చే క్లాస్ నుంచి మీలో ఎవరో ఒకరు ఈ ధ్యాన శ్లోకాలను చదువుదురు. కానీ ఈ క్లాస్ అయిన తర్వాత నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపండి, మేము ఇది చదవడానికి సిద్ధంగా ఉన్నాము అని నాకు మెసేజ్ పంపించినట్లయితే మనలో మనం నిర్ణయించుకుని ఎవరు ఈ ప్రార్థనా శ్లోకాలను చదువుతారో నిర్ణయించుకుందాం. ఇప్పుడు నేను గీతా శ్లోకాలను చదువుతాను. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्तः दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथज्जल गान्धारनीलोत्पल शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः. पाराचर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेशरं हरिकदा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः प्यपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे. मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. మనం ఈ క్రమంలో కాకుండా మా గురువు గారు చెప్పినటువంటి 7వ శ్లోకం ముందర తీసుకుందాం. అది భారతాన్ని శ్లాఘిస్తూ ఉన్నటువంటి శ్లోకం. అది పారాచర్యవచ సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేశరం హరికదా సంబోధనాబోధితం లోకే షడ్జన సత్పదైరహరః పేపీయమానం ముదా భూయాత్ భారత పంకజం కలిమల ప్రధ్వంసి నః శ్రేయసే. మనం ఏదైనా శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు దాని ఒక వాక్యం చెప్తే ఎలా రాస్తామో అలా రాసుకున్నట్లయితే అది మనకి బాగా అర్థమవుతుంది. మనం ఒక వాక్యం రాసినప్పుడు ఏం చేస్తామంటే కర్త కర్మ క్రియ ఈ వరుసలో మనం రాసుకుంటాం. కానీ ఆ శ్లోకం చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఛందస్సును అనుగుణంగా ఈ పదాలు ముందుకి వెనక్కి ఉంటాయి. అందుకని మనం ఏదైనా ఈ శ్లోకాలు చదువుకునేటప్పుడు ముందర అన్వయ క్రమం రాసుకుని ప్రతి పదానికి అర్థము విశ్లేషణ చేసుకుంటూ వెళ్దాం. అంతా అయిన తర్వాత చివరిలో మళ్ళీ ఏం చేద్దామంటే దాని యొక్క తాత్పర్యం చెప్పుకుందాం. ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకం యొక్క అన్వయ క్రమం ఎలా ఉంటుందంటే అమలం భారత పంకజం పారాశర్యవచ సరోజం. ఇవన్నీ కూడా భారతానికి విశేషణాలు. గీతార్థగంధోత్కటం నానాఖ్యానక కేశరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదై ముదా అహరహ పేపీయమానం కలిమల ప్రధ్వంసి నః శ్రేయసే భూయాత్. ఇది దీని యొక్క అన్వయక్రమం. ఒక్కొక్క పదాన్ని తీసుకుంటూ వెళ్దాం. అమలం భారత పంకజం. పంకజం అంటే పువ్వు. ఇది భారత పంకజం ప్రధానంగా భరతవంశపు రాజుల యొక్క చరిత్ర. భరతవంశపు రాజుల యొక్క చరిత్రని ఆధారంగా చేసుకుని వ్యాస మహర్షి ఏం చేశారంటే ఒక చక్కటి కావ్యాన్ని రచించారు. దానికి వాళ్ళ చరిత్రకు కొంచెం మార్పులు చేర్పులు చేశారు ఇటు అటును. ఎందుకంటే అది ఆకర్షణీయంగా ఉండాలి అనే ఉద్దేశంతో. ఈ భారతంలో 1,00,000 శ్లోకాలు ఉంటాయి. దీన్ని పంచమ వేదము అని కూడా అంటారు. దీనిలో ఏ విధమైన దోషాలు ఉండవు. ఏ విధమైన దోషాలు, భావదోషం కానీ భాషా దోషం కానీ ఇవేమీ ఉండవు. కనుక ఆయన ఏమంటున్నారు, అమలం మలం లేదయ్యా భారత పంకజం పారాశర్యవచ సరోజం. ఇప్పుడు కమలము అనగానే కమలం అంటే కలువు పువ్వు. ఈ కలువు పువ్వు పుట్టాలి అంటే ఒక కొలను ఉండాలి కదా. మరి ఆ కొలను ఏది అని ప్రశ్న వస్తే పారాశర్యవచ సరోజం.
పారాశర్యుని యొక్క వచనం, ఆయన మాటలు అనేటువంటి కొలంలో ఈ పువ్వు పుట్టిందయ్యా. ఆయన మాటల కొలనేమిటి? ఆయన వచః, ఆయన వాగ్ధాటి, ఆయన భాషాధాటి, భావధాటి, నీతి ధాటి, నియమధాటి, ఇవన్నీ కూడా ఒక కొలంలో ఏర్పడి ఆ కొలంలో ఈ పంకజం ఉత్పన్నమైంది, ఈ సరోజం ఉత్పన్నమైంది. ఈయన ఇక్కడ పారాశర్యవచ అన్నాడు. పారాశర్య అంటే ఎవరు? పారాశర్య అంటే వ్యాసుడు. మనం విష్ణు సహస్రనామాల్లో చదువుతాం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. పరాశరాత్మజం వందే, పరాశరుని యొక్క కుమారుడయ్యా అంటాం. ఎందుకు పరాశరుని కుమారుడు అన్నాడు? ఆయన చక్కగా వ్యాసుడు అనే ఉండొచ్చు కదా. ఒకసారి నడిచే దేవుడైనటువంటి కంచిక కామకోటి పీఠాధిపతి వారి దగ్గరికి ఒక వృద్ధ భక్తుడు వెళ్ళాడు, నాలాంటి వాడు. పెడితే ఆయన్ని పీఠాధిపతికి పరిచయం చేస్తూ పీఠాధిపతి గారి యొక్క శిష్యుడు ఒక ఆయన ఏమని చెప్పారంటే, అయ్యా, ఈ వచ్చిన ఆయన స్వామినాథన్ గారి తండ్రి అని చెప్పారు. అప్పుడు పీఠాధిపతి గారు చెప్పారు, అది సరైన పరిచయం కాదది. నువ్వేం చెప్పాలంటే ఈ వచ్చిన ఆయన కుమారుడు స్వామినాథన్ అని చెప్పాలి. ముందర తండ్రి పేరు చెప్పాలి, తర్వాత కుమారుడి పేరు చెప్పాలి. ఇది ఔచిత్యం, ఇది పద్ధతి అని పీఠాధిపతి వారు ఆ శిష్యుడికి చెప్పారు. ఈ ధర్మాలన్నీ తెలిసినటువంటి మధుసూదన సరస్వతి ఏం చేశారంటే పారాశర్యవచ. మనం కూడా ఎవరినైనా పరిచయం చేసినప్పుడు మనం ఈ జాగ్రత్త వహించాలి. సరే, ఈ కమలం ఉందయ్యా, ఈ కమలంలో ఏమిటో గొప్పతనం? కమలంతో పోల్చితే దానివల్ల గొప్పతనం ఏమిటి అంటే దాంట్లో 2 విషయాలు ఉంటాయి. ఒకటేముంటుందంటే దాంట్లో తేనె ఉంటుంది, మధువు ఉంటుంది, మకరందం ఉంటుంది. రెండవది సువాసనలు ఉంటాయి. ఇవి పుష్పం యొక్క లక్షణాలు. మరి ఈ పుష్పం అనుకుంటున్నాం కదా, పారాశర్యవచ సరోజం అంటున్నాం కదా. ఆయన వచనము అనేటువంటి కమలంలో పుట్టినటువంటి ఈ పువ్వు యొక్క సుగంధం ఏమిటి? గీతార్థ గంధోత్కటం. ఈ కమలం నుంచి గీతార్థం, భగవద్గీత అనేటువంటి గొప్ప గంధం బయటకు వస్తుందయ్యా. ఇది భారతం ఈ గంధోత్కటం అంటే ఉత్కటం అంటే పైకి జల్లడం. ఈ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఇది వెదజల్లుతూ ఉంటుందయ్యా. ఏమిటి భగవద్గీత యొక్క గొప్పతనం? భగవద్గీత గొప్పతనం ఏమిటంటే దీనిలో 18 అధ్యాయాలు ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి అన్నది భగవద్గీత స్పష్టంగా మనకి చెప్తుందండి. మనకి కొన్ని శ్లోకాలు అయితే మన మనసులో అలా నిలబడిపోయి ఉంటాయి. ఉద్ధరేదాత్మనాత్మానం అవసాదే మనం ఉద్ధరేదాత్మనాత్మానం వశయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఇటువంటి శ్లోకాలు మనం చదివినప్పుడు అవి మన మనసుకు పడతాయి. ఈ భగవద్గీత అనేటువంటి సుగంధాన్ని ఈ కలుపు పెద్దల్లుతూ ఉంటుందయ్యా. ఇంకేమన్నా చేస్తుందా అంటే నానాఖ్యానక కేచరం. కృష్ణమూర్తి, నువ్వు వీడియో ఆఫ్ చేసే. కృష్ణమూర్తి, ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియో. నానాఖ్యానక కేచరం అంటే అనేకమంటే ఆఖ్యానాలు చెప్తుంది. ఆఖ్యానము అంటే కథలు. ఈ భారత కథకి సంబంధించినటువంటి ఆఖ్యానాలని అనేకమైనవి భారతంలో మనకు కనపడతాయి. ముఖ్య కథకి అనుగుణంగా ఉంటాయి ఈ కథలు. అంతేగాని ఒక రాజు, ఏడుగురు చేపలు ఇటువంటి కథలు ఉండవు. దీంట్లో ఉండే కథలు ఏమిటంటే శకుంతల దుష్యంతుల యొక్క పరిణయం. ఈ ఆఖ్యానాన్ని ఆధారంగా చేసుకుని ప్రసిద్ధ సంస్కృత కవి అయినటువంటి కాళిదాస్ గారు అభిజ్ఞాన శాకుంతలం అనే పెద్ద గ్రంథాన్ని రచించారు. అలాగే మనకి నలదమయంతుల కథ, ఇవన్నీ కూడా సత్యహరిశ్చంద్రుని కథ, ఇవన్నీ కూడా మనకి భారతంలోంచి వచ్చినవే. నానాఖ్యానక కేశరం అంటే ఇది ఈ కలుపు పూర్తిగా విచ్చుకున్నది. దీని యొక్క దళాలు, ఈ రేకులు ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఆఖ్యానాలు అని మధుసూదన సరస్వతి గారు చెప్తున్నారు. అలాగే హరికథా సంబోధనాభుదితం. హరి అంటే భగవంతుడు. ఇక్కడ కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి అనేక కథలు ఆయన చెప్తారు. ఈ భారతంలో మనకు కనపడతాయి. కాళీయమర్థనం, అలాగే కుచేలోపాఖ్యానం,
అలాగే సౌగంధికాపహరణం అని ఒక ఆఖ్యానం ఉంటుంది. ఈ ఆఖ్యానం గురించి ఒక ముక్క చెప్పుకోవాలి మనం. ఒక రోజున ద్రౌపది భీముడిని అడిగింది, అయ్యా నేను ఈ సౌగంధిక పుష్పం అంటే నాకు చాలా ఇష్టం, కొన్ని పుష్పాలు నువ్వు నాకు తెచ్చిపెట్టకూడదా అని అడిగింది. ఆయన అదంత పని నేను తెచ్చిపెడతాను అని దగ్గరలోనే ఒక కొలను ఉంది, ఆ కొలనుకు వెళ్ళి తెచ్చిపెడతాను అని బయలుదేరారు. దారిలో ఆంజనేయ స్వామి ఒక వృద్ధ రూపంలో చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుంటే భీముడు అన్నాడు, ఓ వానరా నువ్వు పక్కకు జరుగు, నేను వెళ్ళి ఆ సౌగంధిక పుష్పాలని తీసుకురావాలి అని ఆయన చెప్తే ఆ ఆంజనేయ స్వామి అన్నారు, నేను వృద్ధున్నయ్యా, నేను కదలలేను, నా తోకను కొంచెం పక్కకి జరిపి నువ్వే వెళ్ళు అని చెప్పారు. భీముడు తన ఎడం చేతి చిటికిన వేలుతోటి ఆ తోకను ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. భీముడికి అంత మదగరం ఉండేది. వస్తే ఆ తోక లేవలేదు. మొత్తానికి ఆయన 2 చేతులతో కూడా ప్రయత్నం చేశాడు, ఆ తోక లేవలేదు. అప్పుడు ఆయన ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని, అయ్యా నువ్వు చాలా మహానుభావుడు, ఎవరో ఉంటావు, నువ్వెవరు అంటే నేను ఇలా ఆంజనేయ స్వామిని అని చెప్పారు ఆయన. అప్పుడు భీముడు అడిగాడు, అయ్యా ఇలా మహాభారత సంగ్రామం జరుగుతోంది, నువ్వు మా వైపు నుండి మాకు కొంచెం ఉత్తేజాన్ని ఇవ్వాల్సింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఒప్పుకుని జెండాపై కపిరాజు ఆయన నుండి వీళ్ళ దగ్గరుండి వీళ్ళ చేత యుద్ధం చేయించాడు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటివి అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు దాంట్లో ఉంటాయి. అలాగే గోవర్ధనగిరిని ఎత్తడం, బాల్యంలో హరికథ సంబోధన బోధితం. యథార్థానికి ఇది భరతవంశపు రాజుల యొక్క చరిత్ర అయినా కూడా కృష్ణుని లీలలు అనేకమైనవి మనకి భారతంలో కనబడుతూ ఉంటాయి. హరికథ సంబోధన భుజితం లోకే సజ్జన సద్పతయే రహరహ పేపీయమానం ముదా. ఇక్కడ ఈ తేనె ఉండగానే బకరందు ఉండగా ఏమవుతుంది, తేనెటీగలు వస్తాయి. తేనెటీగ షట్పదై అంటే వాటికి 6 కాళ్ళు ఉంటాయి. సజ్జన షట్పదై, సజ్జనులు అనేటువంటి తేనెటీగల చేత, సంస్కృతం వచ్చిన వాళ్ళు ఇది తృతీయాభక్తి బహువచనం, షట్పదై పేపీయమానం తాగబడుతుందయ్యా, తాగబడేది ఇది. ఏది? ఈ భారతం సజ్జనులు అనేటువంటి తేనెటీగల చేత తాగబడుతుందయ్యా, ఇది పేపీయమానం సానత్ ప్రత్యయం. మీరు సంస్కృతం వచ్చిన వాళ్ళకి మీరు అవన్నీ చదువుకునే ఉంటారు. పేపీయమానం తాగుతూ ఉంటారు. ఈ తేనెటీగలు వచ్చి భారతంలో ఉన్నటువంటి జ్ఞానం, ఈ తేనె ఏమిటిది? జ్ఞానం. ఈ జ్ఞానాన్ని వాళ్ళు గ్రోలుతూ ఉంటారయ్యా. వాళ్ళు ఎలా గ్రోలుతూ ఉంటారయ్యా? ముదా అంటే పరమ సంతోషం. అంటే వాళ్ళకి మనం భారతం చదువుతున్నామంటే ఎంత సంతోషమో. ఒకసారి చదివి మానేశారా వాళ్ళు? లేదయ్యా, అహరహ, ఒకసారి కాదు, మళ్ళీ దాన్ని ఈ లోకంలో ఉన్నట్టు సజ్జన షట్పదై, సజ్జనులు అనేటువంటి తేనెటీగల చేత ఈ భారతం ఎంతో సంతోషంతో అహరహ మళ్ళీ తాగబడుతూ ఉంటుందయ్యా. కలిమల ప్రధ్వంసి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చదువుకున్నట్టు శ్లోకంలో భారతానికి ఉన్నటువంటి విశేషణాలు ఇవన్నీ చెప్తున్నారు. కలిమల ప్రధ్వంసి, కలికాలంలో ఉండేటువంటి అనేకమైనటువంటి దోషాలకి, మలాలకి ఈ భారతం ఒక మందయ్య, చక్కటి మందయ్య, ఇది విరుగుడయ్యా. మరి కలికాలంలో ఉండేటువంటి దోషాలు ఏమిటయ్యా? ధన కలహాలు, భూ కలహాలు, రాజకీయ కలహాలు. ఈ కలికాలంలో ఉండేటువంటి దోషముల గురించి మనం ఎన్ని చెప్పుకుంటే ఇంకా అన్ని చెప్పవలసినవి మిగిలిపోయి ఉంటాయి. ఇదంతా దోషమయం. అందుకు దీనికి ఒకటే విరుగుడు ఏమిటయ్యా అంటే భారతం చదువుకోండి. భారతం కలిమల ప్రధ్వంసి. ఓకే, భారతం చాలా గొప్పదయ్యా, ఉండని, మాకేమిటి ప్రయోజనం? నహ శ్రేయసే భూయా, అటువంటి భారతం నాకు శుభాన్ని కలిగించుగాక, నాకు జయాన్ని కలిగించుగాక, నాకు మంగళాన్ని కలిగించుగాక అని మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. భగవద్గీత చదివే ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రార్థనా శ్లోకాలను చదువుతారు. చదివినప్పుడు ఈ శ్లోకాన్ని కూడా చదువుతారు. పారాశర్యవచ సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకేశరం హరికథా సంబోధనా బోధితం లోకే సజ్జన షట్పదై రహరహ పేపీయమానం ముదా భూయాత్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే, నాకు శుభాన్ని కలిగించుగాక. ఇక్కడితోటి భారతం యొక్క
శ్లాఘనం అయిపోయింది. భారతాన్ని వర్ణించడం మధుసూదన సరస్వతి గారు పూర్తి చేశారు. రెండవది ఏం చేస్తారంటే ఆయన భగవద్గీత యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. భగవద్గీత నుంచి ఏమంటారు? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం. దీనికి అన్వయక్రమం ఎలా ఉంటుందంటే, అంబ భగవద్గీతే, అమ్మా ఓ భగవద్గీత, భగవత పార్థాయ ప్రతిబోధితాం, ఇది అర్జునునికి ఉపదేశించడం అనే ఉద్దేశంతో భగవతా నారాయణేన స్వయం, సాక్షాత్తు కృష్ణ భగవానుడి చేత చెప్పబడిందయ్యా. పురాణమునిన, అనేక పురాణాలు రచించినటువంటి వ్యాసేన మధ్యే మహాభారతం గ్రథితాం, ఇది మహాభారతం మధ్యలో, ఇది భీష్మపర్వంలో ఉంటుంది. దీన్ని వ్యాసుడు రచించాడయ్యా. అష్టాదశాధ్యాయినీం భవద్వేషిణీం త్వాం అనుసంధానామి. ఇప్పుడు ఒక్కొక్క పదానికి విశ్లేషణ చేసుకుంటూ వెళదాం మనం. అంబ, ఆయన ఉన్నారు. మొదట ఎలా అంటారు? అంబ ఓ తల్లి. ఏమిటి తల్లి యొక్క ప్రత్యేకత? తల్లి ఏం చేస్తుందంటే, ఒక శిశువు యొక్క శారీరక ఆరోగ్యం ఎలా ఉంటుంది ముందర చూసుకుంటుంది ఆవిడ. ఆ శిశువుకి ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఏం పెడితే అతను ఆ శిశువు అరిగించుకోగలడు లేదా అరిగించుకోలేడు, ఇవన్నీ కూడా స్పష్టంగా ఆలోచించి నేర్చుకుని పల్సటి పాలు పడతారు. అందరూ ఏం చేస్తుందండి? పల్సటి పాలు పెడుతుంది. పట్టిన తర్వాత దాని తర్వాత కొంచెం మందమైన పాలు, తర్వాత కొంచెం ద్రవం, కొంచెం ఘనం, తర్వాత ఘనం, ఇలాగా వారికి ఏమేం పెట్టాలి, ఆ శిశువుకి ఏం పెట్టాలి స్పష్టంగా తెలిసిన ఆవిడ తల్లి. అంతేకాదు, తల్లి తన సంతానానికి జ్ఞానబుద్ధులు నేర్పుతుంది, చెప్తుంది. చిన్నప్పుడే తల్లి ఒడి మొదటి బడి అంటారు. ఆవిడ ఒడిలో కూర్చున్నప్పుడు తల్లి చెప్తున్నాను, నాన్న ఇటువంటివి చేయొచ్చు, ఇటువంటివి చేయకూడదు, నువ్వు సమయానికి లేవాలి, నీ పనులు నువ్వు చేసుకోవాలి, నీ బట్టలు నువ్వు వేసుకోవాలి, నువ్వు పెద్దవాడు అయిపోతున్నావు తెలుసా, ఈ పెద్దవాడు అయిపోతున్నావు అన్నదానికి ఏదో పెద్ద 20-30 ఏళ్ళు వచ్చిన వాడు కాదు, 4 ఏళ్ళ కుర్రాడికి కూడా తల్లి అదే చెప్తుందండి. నువ్వు పెద్దవాడు అయిపోతున్నావు, స్కూల్కి వెళ్ళడానికి నువ్వు రెడీ అయిపోవాలి తొందరగా, మేమందరం నేను తయారు చేయడంలో నిమగ్నం అయి ఉండవు కనుక నువ్వు చేసుకో అని అతనికి జ్ఞానబుద్ధులు నేర్పుతూ ఉంటుందని తల్లి. ఇప్పుడు ఈ తల్లి అనేది ఎవరిని ఉద్దేశిస్తున్నాడండి మధుసూదన సరస్వతి గారు? భగవద్గీతని ఉద్దేశిస్తున్నారు. మరి భగవద్గీత ఏం నేర్పుతుందయ్యా? భగవద్గీత మనకి ముందరలోనే జ్ఞానోపదేశం చేయదండి. జ్ఞాన యోగ్యత కోసం కర్మయోగాన్ని చెప్తుంది. కర్మయోగంలో మనం అసలు కర్మని ఎలా చేయాలి, దాన్ని చేయకపోతే ఏమవుతుంది, కర్మని చేసినప్పుడు మన దృక్పథం ఎలా ఉండాలి, ఏదైనా పనిని మనం పొందేటప్పుడు మన దృక్పథం ఎలా ఉండాలి, సంగరహిత ఏంటి అది మనం ఇవన్నీ స్పష్టంగా మనకి కర్మయోగంలో అలాగే ఒక అతను పాపం చేయకూడదు అనుకుంటాడు, కానీ పాపం చేసేస్తూ ఉంటాడు. ఎందుకు అతను ఈ పాపం చేస్తూ ఉంటాడు అని అర్జునుడు కృష్ణ భగవానుని అడిగితే కృష్ణ భగవానుడు ఎంతో వివరంగా 6 శ్లోకాల్లో స్పష్టంగా 6-7 శ్లోకాల్లో స్పష్టంగా చెప్తారు. ఇవన్నీ కూడా ఆయన ముందర మనకి ఏం చేస్తారన్నమాట, భగవద్గీత తిన్నగా మనని జ్ఞానయోగంలోకి తీసుకెళ్ళలేదండి. యోగ్యత అని ఉంటుంది. జ్ఞానయోగ్యత ప్రాప్తి కోసం ముందర ఈ కర్మయోగాన్ని చెప్తుంది, అలాగే తర్వాత ఉపాసనా యోగాన్ని చెప్తుంది. ఈ భగవద్గీత కూడా తల్లి తన పిల్లవాడిని ఎలా తీర్చిదిద్దుతుందో అలాగా మనని స్టెప్ బై స్టెప్ అడుగు మెట్టు అలా తీసుకెళ్తున్నాడని మనం చేయవలసిందల్లా శ్రద్ధగా భగవద్గీత వినడం, దాన్ని అర్థం చేసుకోవడం మనం చేయవలసినటువంటి పని. హే అంబ, తర్వాత ఏమన్నారండి? పార్థాయ ప్రతిబోధితాం, ఇది అర్జునుడి కోసం చెప్పబడింది. పార్థాయ ప్రతిబోధితాం, కానీ మనం లబ్ధి పొందుతున్నాం మనందరం కూడా. ఎవరికైతే కేవలం ఒక వ్యక్తి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా కీర్తిని పొందుతుంది, బలానా వాళ్ళ అబ్బాయి అంటారు. అలాగే ఈ అర్జునుడి వల్ల మనం అందరం కూడా లబ్ధి పొందుతున్నాము. భగవతా నారాయణేన స్వయం, ఈ భగవంతుడు సాక్షాత్తు భగవంతుడి చేత చెప్పబడిందయ్యా. ఇది ఏదో ఒక
జాతికి సంబంధించిందో, ఓ కులానికి సంబంధించిందో, ఓ లింగానికి సంబంధించి మగవాళ్ళే వినాలి, ఆడవాళ్ళు వినకూడదు అలా ఏమీ లేదు. వయోభేదం లేదు. చిన్నపిల్లలేంటి, పెద్ద పిల్లలేంటి అందరూ వినొచ్చు. అలాగే ఆశ్రమ భేదం లేదు. నేను బ్రహ్మచారులే వినాలి, గృహస్థులు వినాలి, వానప్రస్థులు వినాలి, సన్యాసులు ఇలా ఏమీ లేదయ్యా. సర్వకాలాలకి సర్వజనీనానికి కూడా ఉపయోగపడేటువంటి ఆ బోధని నారాయణేన స్వయం ఆయన చేత చెప్పబడిందయ్యా. ఈ చెప్పబడిన దాన్ని వ్యాసేన గ్రథిత, మహానుభావుడైనటువంటి వ్యాసుడు దాన్ని రచించాడు అనుకంటే వ్యాసుని నోటి నుండి వచ్చింది. ఎందుకంటే యథార్థానికి భగవద్గీతను రచించింది గణేశ్వరుడు అంటాను కదా. మనం వ్యాసుడిని ఎలా బోధిస్తాం? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధే వశిష్ఠాయ నమః. వ్యాసుడు అంటే సాక్షాత్తు విష్ణువే. ఆయన పురాణమునిన ఆయన ఇన్ని రాసినా కూడా అష్టాదశ పురాణాలు రాశారు. అయినా కూడా ఆయనకి ఎందుకో సంతృప్తి లేకుండా ఉంది. అప్పుడు నారదుడు వెళ్ళి చెప్పాడు, నువ్వు భగవంతుడి గురించి అన్ని రాశావు కానీ భాగవతుల గురించి రాయలేదు, భక్తుల గురించి రాయలేదు అంటే అప్పుడు ఆయన భాగవత పురాణం రాశారు. ఇది రాసినటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుని చేత రచింపబడినది. ఇది ఏం చేస్తుందయ్యా? అద్వైతామృత వర్షిణి. ఈ ప్రపంచంలో ఈ జగత్తులో ఉన్నది ఒకటే, అతనే పరమాత్మ, అతనే స్థిరం, అతనే శాశ్వతం. మనమందరం కూడా తాత్కాలికం. కనుక ఈ జగత్తంతా ఉన్నది ఒకటేనయ్యా అని దాన్ని అద్వైతం అంటున్నా, అద్వైతము రెండవది లేదు అని మనకు స్పష్టంగా బోధించేది అద్వైతం. ఈ అద్వైతాన్ని ఈ భగవద్గీత వర్షిస్తుందయ్యా. ఇది అందుకనే ఇంకోటి ఏమన్నాడు? భవద్వేషిణీయం. ఇవన్నీ విశేషణాలు చూడండి. భవద్వేషిణీయం అంటే సంసారం అంటే కోరికల పుట్ట, సమస్యల పుట్ట. ఒకటి తీరితే ఒకటి, వాటికి అంతం అనేది ఏమి ఉండదండి. పిల్లవానికి పెళ్ళవ్వలేదని సమస్య, పెళ్ళి అయింది. పిల్లలు పుట్టలేదని సమస్య, పిల్లలు పుట్టిన తర్వాత మంచి స్కూల్లో సీట్ రావాలని సమస్య, స్కూల్లో సీట్ వచ్చిన తర్వాత ఐఐటీలో వస్తుందో లేదో సమస్య, వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుందో లేదో, ఈ సమస్యలకి అంతం లేదండి. కొన్ని ఉన్న సమస్యలు, కొన్ని కొన్న సమస్యలు, వాళ్ళ మటుకు వాళ్ళు తెచ్చుకున్న సమస్యలు. ఈ సమస్యలకి అంతం ఏమైనా లేదా అంటే ఉందయ్యా. ఏమిటది? భగవద్గీత భవద్వేషిణి. ఇవన్నీ ఈ సంసారంలో ఉండేటువంటి ఈ కోరికల పుట్టకి అంతం పెట్టేది ఎవరయ్యా అంటే భగవద్గీత. ఎలా చెప్తుందయ్యా అంటే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది. నువ్వంటే ఎవరు, నువ్వంటే ఏమిటి, నువ్వేం చేయాలి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు, ఇవన్నీ కూడా మనకి భగవద్గీత స్పష్టంగా చెప్తుంది. అటువంటి భగవద్గీతకి అనుసంధామి నేను ఎంతో గౌరవపూర్వకంగా నమస్కారం పెడుతున్నాను అని మనం ఈ శ్లోకంలో చెప్తాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం. ఇప్పుడు 3వ శ్లోకం. ఇది ఇంతవరకు ఏం చేసుకున్నాం మనం? భారతాన్ని శ్లాఘించి ఒక శ్లోకం చెప్పుకున్నాం. తర్వాత భగవద్గీతకు సంబంధించినటువంటి ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఇప్పుడు భగవద్గీతకు సంబంధించిన 2వ శ్లోకం చెప్పుకున్నాం. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. దీని అన్వయక్రమం ఎలా ఉంటుందంటే సర్వోపనిషదో గావ గోపాలనందన దోగ్ధ పార్థ వత్స సుధీర్ భోక్త దుగ్ధం మహత్ గీతామృతం. గొప్పదైనటువంటి ఈ గీతామృతం ఈ పాలేమిటి? దుగ్ధం మహత్ గీతామృతం. ఇప్పుడు సర్వోపనిషదో గావో. ఈ ఆవులన్నీ ఏమిట? అన్ని ఉపనిషత్తులు ఈ ఆవులు. అసలు ఈ ఉపనిషత్తులు అంటే ఏమిటి? మనకి ఆస్తిక జనాలందరికీ కూడా ప్రమాణం ఏమిటంటే వేదాలు. అందుకనే మనం వింటాం వేదోఖిలో ధర్మమూలం. ఇది శాస్త్రవాక్యం. మనకి ఏ ధర్మ విషయంలో ఏ సందిగ్ధం వచ్చినా కూడా మనకి ప్రమాణం ఏమిటంటే వేదములు. ఈ వేదములు ఔపౌరుషేయములు. ఎవరో ఒకళ్ళు కూర్చొని రాయలేదు, లేకపోతే ఎవరో ఎదురుకుండా కూర్చోపెట్టి చెప్పలేదు. ఇవి
కొంతమంది మహర్షులు చాలా ధ్యానం, గొప్ప ధ్యానంలో ఉండగా వారికి అంతరిక్షం నుంచి కొన్ని శబ్దాలు వినపడ్డాయి. ఆ శబ్దాలన్నీ వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని ఒక చోట పోగు చేశారు. ఇవి ఏదో చిన్న గుట్ట అనుకోకండి, ఇది వేద రాసి అయిపోయింది, గొప్ప రాసి అయిపోయింది. అలా ఎలా వినపడుతుందండి? అంతరిక్షం నుంచి శబ్దాలు ఎలా వినపడతాయి అంటే, పాణిని మహర్షి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన ఇలా ధ్యానంలో ఉండగా ఆయనకి 14 శబ్దాలు వినపడ్డాయి. దాన్ని మాహేశ్వర సూత్రాన్ని అంటారు. సంస్కృతం చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. సంస్కృతానికి వ్యాకరణానికి, యావత్ వ్యాకరణానికి మూలం ఈ 14 శబ్దాలు. ఆయనకి ధ్యానంలో ఉన్నప్పుడు వినపడినటువంటి ఈ 14 శబ్దాలను ఆధారంగా చేసుకుని సంస్కృత వ్యాకరణం అంతా ఉంటుంది. మన కళ్ళే ఎదురుకున్న మనం చూస్తున్నటువంటి ఈ వ్యాకరణం. ఇలాగా ఈ మహర్షులకి అనేక శబ్దాలు వినపడ్డాయి. అది పెద్ద రాశి అయిపోయింది. ఈ రాశిని ఎలాగ మనం చదువుకోవడం అని ప్రజలకి చాలా కష్టం అనే విషయం ఆలోచించి వ్యాస మహర్షి ఏం చేస్తారంటే దాన్ని 4 భాగాలుగా విభజించారు. 4 భాగాలుగా విభజించి ఋక్సామ, యజుర్, అధర్వణ, ఒక్కొక్క శాఖకి ఆయన శిష్యుడిని ఒక ఆయన్ని ఆచార్యుడిగా నియమించి నువ్వు వీటిని వ్యాప్తి చెయ్యి అని చెప్పారు. ఈ వేదాల్లో ముందరలో కర్మకాండం ఉంటుంది. మనం ఏం చేస్తే ఏం లాభం వస్తుంది, ఏ పుత్రకామేష్టి యజ్ఞం, ఇవన్నీ కూడా కర్మకాండంలో ఉంటాయి. వేదం యొక్క ముందర భాగంలో ఉంటాయి. వేదం చివరి భాగంలో జ్ఞానం ఉంటుంది. వాటిని ఆ జ్ఞానానికి సంబంధించిన విషయాన్ని అనేక మంది మహర్షులు మళ్ళీ చదివి వాళ్ళ భావాలను రాసి వాటిని ఉపనిషత్తులు అంటారు. ఇప్పుడు ఆ ఉపనిషత్తుల సారమంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఉంచారు. సర్వోపనిషదో గావో. ఈ ఆవులంటే సామాన్యమైన ఆవులు కాదు ఇవి. ఈ ఆవులన్నీ కూడా వేదముల ఉపనిషత్తుల యొక్క సారము. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన. ఉపనిషత్తులు ఉన్నంత మాత్రాన మనం ఉపనిషత్తులు ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఏమిటి? దాన్ని మనకి అందించి వాళ్ళు ఎవరన్నా ఉండాలి, వాటి అర్థాలు చెప్పి వాళ్ళు ఉండాలి, దాని ప్రయోజనం మనకు చెప్పి వాళ్ళు ఉండాలి. ఇవన్నీ చేసినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. దోగ్ధ గోపాలనందన. ఈయనకి ఆవులను ఎలాగా మచ్చిక చేసుకోవాలో తెలుసు, ఎలా మేపాలో తెలుసు, ఆవుల యొక్క మనసులో ఏముందో కూడా ఆయనకి తెలుస్తుంది. అంత గోపాలనందన, గోవుల మధ్యనే ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు. అలా పెరిగిన ఆయనకి ఈ ఆవుల నుంచి పాలు పితకడం పెద్ద కష్టం కాదు కదా. సాక్షాత్ భగవంతుడికి ఉపనిషత్తుల సారం మనందరికీ పంచిపెట్టడం ఆయనకి పెద్ద కష్టం కాదు కదా. దానికి ఏం చేస్తారైన ఆవుల్ని పాలిచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, పాలు ఇవ్వడానికి ముందర ఒక ఆవు దూడను నిలబెడతారు. ఇలాగే ఇక్కడ ఎవరు నుంచోపెట్టారు? పార్థ వత్స. అర్జునుడు వత్స, గోవత్సము అంటారు. గోవు యొక్క దూడని గోవత్సము అంటారు. పార్థుడు మనకి, అర్జునుడు గోవత్సము. అయితే మనందరం చూస్తూనే ఉంటాం, ఆ గోవత్సం కొన్ని పాలు తాగుతుంది, తర్వాత పాలన్నీ మిగతా జనం తాగుతారు. అలాగే మనం పార్థుడు, ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అర్జునుడు ఆ పాలను తాగాడు, అదే సమయంలో మనందరం కూడా పాలు తాగుతున్నాం. గోవర్ధ పార్థోధ సుధీర్భోక్త. మనందరం కూడా చక్కటి జ్ఞానం కలిగిన వాళ్ళం. మనందరం కూడా ఆ గీతా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం, ఆచరించడం, ఇవి 3 దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇలా ఉన్న తర్వాత ఈ పితికిన పాలు ఏమిటయ్యా అంటే మహత్ అంటే గొప్ప గీతామృతం. అమృతం ఇక్కడ ఏమిటి? గీతామృతం అంటే అమృతం వస్తుందా కాదు, జ్ఞానం వస్తుందయ్యా. చాలా జ్ఞానం దీనివల్ల వస్తుంది. అటువంటి అన్ని ఉపనిషత్తుల యొక్క సారమైన ఈ గీత యొక్క జ్ఞానాన్ని మనం అందరం కూడా పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలా మటుకు పొందుతాము. ఇక్కడికి భారతం యొక్క వర్ణన అయిపోయింది, భగవద్గీత యొక్క వర్ణనలు అయిపోయాయి. ఇప్పుడు మధుసూదన సరస్వతి గారు వ్యాసుని యొక్క వర్ణన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఆయన? నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. వ్యాసాయ తే విశాల బుద్ధే.
ఇక్కడ ఈ వ్యాసుని యొక్క జ్ఞానం అనంతం. ఆయన అనేక పురాణాలు రాశారు. వాటిని అత్యంత గహనంగా రాశారు, అంత లోతుగా రాశారు. ఎవరైనా ఒక వ్యక్తికి కొన్ని విషయాల్లో చాలా లోతైన జ్ఞానం ఉండొచ్చు, మిగతా విషయాలు ఆయనకి తెలియకపోవచ్చు. ఒక మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి మ్యాథమెటిక్స్లో చాలా బాగా తెలుస్తుంది, కానీ మిగతా హిస్టరీ గురించి ఏమన్నా అడిగితే ఆయనకు తెలియదు. ఇక్కడ మనకున్న వ్యాసుడు ఏమిటి, మీరు ఏవైనా కూడా అన్ని విషయాల్లో కూడా ఆయనకు విపరీతమైనటువంటి జ్ఞానం ఉందయ్యా. విశాల బుద్ధే, ఇది బుద్ధే సప్తమి సంబోధన ప్రథమ వ్యక్తి. విశాల బుద్ధే విందాయత పత్ర నేత్ర. నీ కళ్ళు ఎలా ఉన్నాయా అంటే పూర్తిగా విచ్చుకున్నటువంటి కలువు పువ్వులా ఉన్నాయా. ఇవి మనం శారీరకమైనటువంటి కళ్ళ గురించి చెప్పట్లేదు. ఆయన జ్ఞాన నేత్రాల గురించి చెప్తున్నాడు. అంత విశాలంగా కనుక అవి లేకపోయినట్లయితే, అంత మధురంగా కనుక ఉండకపోతే, అవంత ఆకర్షణీయంగా ఉండకపోయినట్లయితే ఇన్ని పురాణాలు ఆయన ఎలా రాయగలుగుతారు, భారతాన్ని ఎలా రాయగలుగుతారు? భారతాన్ని రచించినప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. భారతాన్ని నాకు చెప్పాలనుంది, కానీ ఎవరు రాస్తారు ఆయన బెంగపడితే ఆయన ఎవరు రాస్తారంటే విఘ్నేశ్వరుడు అన్నారు, నేను రాస్తాను, నువ్వు చెప్తే అన్నారు. సరే అన్నారు, నువ్వు రాయి బాబు అన్నారు. అంటే ఆయన అన్నారు, నేను రాస్తూ ఉంటాను, కానీ నేను రాయడం అయ్యేటప్పటికి నువ్వు తర్వాత శ్లోకం చెప్పేయాలి. నేను వెయిట్ చేయకూడదు, నేను నీకోసం ఆగి ఉండకూడదు. ఆ పరిస్థితి అయితే నేను రాస్తాను, లేకపోతే ఆ పెన్నును అక్కడ పడేసిపోతాను అన్నారు. అప్పుడు వ్యాసుడు అన్నాడు, తప్పకుండా అలాగే చెప్తాను, కానీ చెప్పేటప్పుడు నువ్వు ఏది రాస్తున్నావో నీకు అర్థం చేసుకుని రాయాలి, అంతే అని ఏదో బరికేయడం కాదు అని చెప్పారు. అయితే విఘ్నేశ్వరుడు ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే వ్యాసునికి కొంత సమయం కావాల్సి వచ్చిందో అప్పుడు ఆయన ఏం చెప్పేవారు, చాలా క్లిష్టమైన శ్లోకాలు చెప్పేవారు. వాటిని గ్రంథి శ్లోకాలు ఉంటారు, వాటిని అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేశారు, భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఈ జ్ఞానంతో నిండిపోయినటువంటి ఈ భారతాన్ని నువ్వు వెలిగించావయ్యా. దేంతో వెలిగించావయ్యా? భారత తైలపూర్ణ, భారతం అనేటువంటి ఈ జ్ఞానదీపాన్ని నువ్వు వెలిగించావయ్యా అని. నీ చేత వెలిగింపబడినది. సంస్కృతం వచ్చిన వాళ్ళందరూ చూడండి, కర్మణీ ప్రయోగాలు చేసినప్పుడు మనం చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. నీ చేత వెలిగింపబడింది అని. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, దీని యొక్క తాత్పర్యం ఏముంటుంది, విశాలమైన లోతైన జ్ఞానం ఉన్నవి ఓ వ్యాసాచార్య, నువ్వు పూర్తిగా వికసించిన కన్నుల వంటి అందమైన నేత్రములు కల నువ్వు మహాభారతం అనే తైలంతో జ్ఞానంతో జ్ఞానజ్యోతిని వెలిగించావు. అటువంటి నీకు నీకు నమస్కారము. ఓ వ్యాస, నీకు నమస్కారము. దీంతో మనం భారతం గురించి ఒక శ్లోకం, భగవద్గీత గురించి 2 శ్లోకాలు, తర్వాత వ్యాసుని గురించి ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంక కృష్ణ భగవాన్ యొక్క గురించి వర్ణించే శ్లోకాల్లోకి చేద్దాం. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. దీనికి అన్వయక్రమం ఎలా ఉంటుందంటే, ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ గీతామృతదుహే నమః. ఇప్పుడు ఇంకా గీతామృతదుహే నమః, గీతామృతాన్ని పితికేవాడా, గీతాన్ని పితికేవో కృష్ణ, గీతామృతాన్ని పితికేవో కృష్ణ, జ్ఞానాన్ని మాకందరికీ పంచిపెట్టేటువంటి ఓ కృష్ణ భగవానుడా, ఆ మాట వదలలేదండి ఇంకెప్పుడు కూడా. ప్రపన్న పారిజాతాయ, పారిజాత వృక్షం కల్పవృక్షం లాంటిది. దాని కింద కూర్చుని మనం ఏం కోరితే అది ఇస్తుంది ఆ వృక్షం. ధర్మ అర్థ కామ మోక్షాలు ఏదైనా అది ఇస్తుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ పారిజాత వృక్షం అనేటువంటి కృష్ణ భగవానుడు మనం అడిగింది అలా ఇవ్వడండి. ఆయన మనకి ఏ ఆలోచన రాదో, మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం. ఆయన ఆలోచించి మీకు అన్నిటికంటే ముఖ్యమైనది, అంతకంటే మంచిది మీరు ఎప్పుడు ఊహించి ఉండరు అటువంటి ఉపయోగం ఆయన చేస్తాడు. అలా విధంగా ఆయన కోరిక తీరుస్తాడు.
ఈ పరీక్ష, ఈ కాలేజీలో సీట్ వస్తే బాగుండు, ఆ కాలేజీలో సీట్ వస్తుందో ఏమో మనం అనేకటువంటి ఆప్షన్స్ మనం అనుకుంటాం. ఇలా అవుతే బాగుండు, అలా అవుతే బాగుండు, ఇలా అవుతే బాగుండు. ఆయన కరుణామయుడు. ఆయన ఏం చేస్తారంటే మన ఆలోచనకు అందనటువంటి ఒక మార్గం ఆయన చూస్తాడు. దాంతో ఆయన ఆ ఆలోచనతో మనం దీవిస్తాడు. దాని చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. ప్రపన్న పారిజాతాయ, దానికంటే ఇంకా పారిజాతాయ అంటే కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షం కంటే కూడా కల్పవృక్షం మనం అడిగినవే ఇస్తుంది. ఈయన అడగదు కూడా. నీకు ఇది మంచిది, నువ్వు ఏవేవో చిన్నవన్నీ అడుగుతున్నావయ్యా, నీకు పెద్దది ఇస్తానయ్యా నేను అని ఇస్తారు. అయితే మనం చేయవలసింది అలా అంటే ప్రపన్న, ఏమయ్యా నీవే తప్ప నితపరం బెరగా. ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీల్లేదు. రాత్రి పగలు శ్వాస పీల్చుతున్నంతసేపు నీవే తప్ప నితపరం బెరగా అని భగవంతుడి పాదాలు మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడానికి వీల్లేదు. అల్లా ఉంటే ఆయన మనని కరుణిస్తాడు. స్తోత్రవేత్రైక పాణయే, ఆయన ఏం చేస్తున్నారండి, ఒక చేత్తోటి పగ్గాలను పట్టుకున్నారు. రెండో చేతులు స్తోత్రవేత్రైక పాణయే అంటే ఆ పగ్గాల్ని పట్టుకున్నారు ఆయన. పగ్గాలను పట్టుకోవడం ఏమిటి? ఈ పగ్గాలు ఉంటే మన ఇంద్రియాలు, భగవంతుని మనం నమ్ముకున్నట్లయితే మన ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టు అవి ప్రవర్తించవు, సక్రమమైన మార్గంలోనే ప్రవర్తిస్తాయి. మనకి ఎవరి గురించి చెడు మాటలు కానీ చెడు ఆలోచనలు కానీ ఏమీ రావు. చెడు అన్నది మన మనసులో ప్రవేశించదు. ఆ పగ్గాలను ఆయన పట్టుకుంటాడయ్యా. పట్టుకుని ఒక్కడే కదయ్యా. జ్ఞానముద్రాయ కృష్ణాయ. జ్ఞానముద్రాయ అంటే బొటన వేలికి చూపుడు వేలిని కలుపుతారు. సంస్కృతంలో బొటన వేలిని అంగుష్టము అంటారు, చూపుడు వేలిని తర్జని అంటారు. తర్జని జీవాత్మకి సంకేతం, అంగుష్టం పరమాత్మకి సంకేతం. ఏమిటి సంకేతం? ఈ చూపుడు వేలు ఏం చేస్తుందంటే మిగిలిన 3 వేళ్లతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ జీవాత్మ ఏం చేస్తుందంటే మిగతా 3 అయినటువంటి సత్వరజస్తమో గుణాలతో కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే లేకపోతే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం వీటితో మమైకం అయిపోతూ ఉంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇదే లౌకిక విహారాలే. ఇక్కడ బొటన వేలు పరమాత్మకు సంకేతం. ఎందుకు బొటన వేలు పరమాత్మకు సంకేతం అంటే బొటన వేలు లేకపోతే మనం ఏం పని చేయలేమండి. ఏ పని చేసినా కూడా ఈ బొటన వేలే ఆధారం. మనమందరం కూడా జీవాత్మ పరమాత్మల కలయిక. ఎప్పుడైతే ఆ పరమాత్మ వెళ్ళిపోతాడో ఇంకా మనం ఉండం అక్కడ. ఇది ఆయన ఏం చేస్తున్నారు, అయ్యా జ్ఞానముద్రాయ కృష్ణాయ. కృష్ణుడు చెప్తున్నాడు, మీరు ఎంతసేపు ఆ పరమాత్మతో కలిసి ఉండయ్యా, పరమాత్మతో కలిసి ఉన్నదయ్యా, ఎందుకు ఈ లౌకిక విహారంలో పడుతున్నారయ్యా, ఇవి అశాశ్వతమయ్యా, దీనివల్ల ఏం ప్రయోజనం అయ్యా మీకు అని ఆయన ఎప్పుడు బోధిస్తూనే ఉంటాడు. ఇది ఎటువంటి కృష్ణుడయ్యా ఆయన? గీతామృతమ దుహే నమ. ఆయన జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉంటాడు. మనం భగవద్గీతలో ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఎంత ఆనందాన్ని అనుభవిస్తామంటే, నేను అనుభవిస్తున్నాను కనుక మీకు చెప్తున్నానండి. మనం ప్రథమాధ్యాయం అయిన తర్వాత ద్వితీయ సాంఖ్యయోగంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఆత్మజ్ఞానం గురించి చెప్తుంటే మనకి ఎంత ఆనందం అనిపిస్తుందండి. ఇవన్నీ నేను చెప్తున్నానయ్యా, మీరు వినండి అయ్యా, మీరు ఎందుకు లౌకిక విహారంలో పడిపోతున్నారయ్యా, పడకండి అయ్యా అని ఆయన అలా వరుసగా చెప్తూనే ఉంటాయి. దీని తర్వాత ఇంకొక శ్లోకం చెప్పుకుందామండి. నేను ఎవరో చెప్పారు మీరు 40 నిమిషాలే చెప్తారు కదా అని. నా ఉద్దేశం ఏంటంటే మనం 40 నిమిషాలు అని నియమం పెట్టుకోవద్దండి. ఒక 5-10 నిమిషాలు కొంచెం ఇటు అటైనా కూడా మీరు నన్ను ఓర్చుకోండి. ఎందుకంటే మనం ఒక పద్ధతి ప్రకారం కనుక వెళ్ళకపోయినట్లయితే దీంట్లో 9 శ్లోకాల్లో కనీసం 5 శ్లోకాలు ఇవాళ చెప్పుకున్నట్లయితే 4 శ్లోకాలు వచ్చి క్లాసులో చెప్పుకొని కొంచెం ముందుకు వెళ్ళడానికి మనకి వీలవుతుంది. లేకపోతే మనం ముందుకు వెళ్ళలేకపోతాం అనే ఉద్దేశంతో నేను దీని తర్వాత శ్లోకాన్ని కూడా చెప్తాను. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు ఏమంటున్నారంటే దీనికి అన్వయక్రమం ఎలా ఉంటుందంటే వసుదేవసుతం దేవకీ పరమానందం కంసచాణూరమర్దనం జగద్గురుం కృష్ణం వందే. ఏమయ్యా, జగత్కు గురువు అయినటువంటి ఓ కృష్ణ, నీకు నమస్కారం పెడుతున్నాను. ఏం చేస్తాటే కృష్ణ భగవానుడు? వసుదేవసుతం, వసుదేవుని యొక్క కుమారుడు. మీరు జ్ఞాపకం తెలుసుకోండి. పారాచర్యవచ,
పారాశరుని యొక్క కుమారుడు అనుకున్నాం కదండి. అలాగే ఈయన ఏం చెప్తున్నారు, వసుదేవ సుతం, వసుదేవుని యొక్క కుమారుడయ్యా. ఈ కుమారుడు ఏం చేస్తాడయ్యా, దేవకీ పరమానందం, దేవకీ దేవికి తన తల్లి అయినటువంటి దేవకీ మాతకి అత్యంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. దేవకి ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ప్రాథమికంగా చేయవలసింది ఏమిటంటే తన తల్లిదండ్రులకి సేవ చేయాలి. ఒకవేళ ఏ కారణం చేత నా తల్లిదండ్రులు వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టినట్లయితే ఎవరో ఒక పెద్దని చూసుకుని వారినే తల్లిగా భావించి వారికి సేవ చేయాలి. తల్లికి సేవ చేస్తాము అనేటువంటి సంతృప్తి మనకు కలగాలి, తల్లిదండ్రులకి సేవ చేస్తామనేటువంటి సంతృప్తి మనకు కలగాలి. తల్లిదండ్రులకి సేవ చేసిన తర్వాత సమాజ సేవ చేయాలి. అంతేగాని ఇంట గెలిచి బయట రచ్చగలవు అని చెప్తారు. మన ఇంట్లో విషయాలు పట్టించుకోకుండా బయటకు మనం సేవ చేస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కనుక మనం ఏం చేయాలి, వసుదేవ సుతం దేవం దేవకీ పరమానందం, తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగించిన తర్వాత సమాజ సేవ రెండూ చేయాలి. కానీ ముందర మాత్రం తల్లిదండ్రులకి సేవ చేయాలి. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం. తర్వాత ఏం చేశారు ఆయన, కంస చాణూరమర్దనం, కంసుడిని చాణూరుని, వీళ్ళు రాక్షసులు, వీళ్ళని ఆయన సంహరించాడు. ఆయన చెప్పారు కదండి, నేను నా అవతారం ఎందుకు ఎత్తుతాను అంటే స్పష్టంగా చెప్పారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ కృష్ణ భగవానుడు కంసచాడు రాక్షసులను సంహరించాడు. అధర్మంలో ప్రవర్తించినటువంటి, అధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని, ధర్మాన్ని తగ్గించడానికి హింస పెట్టేటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన మర్దన చేసేసాడు, ఆయన సంహరించాడు. కృష్ణం వందే జగద్గురుం. ఇంతేకాదు, ఆయన జగద్గురువు, సాక్షాత్ జగత్కంతకి కూడా ఆయన గురువు. ఒక్క భగవద్గీతను బోధించాడు అంటేనే మనకి ఆయన ఏ స్థాయి అయినట్టు గురువో మనకు అర్థమవుతుంది. కనుక ఈ శ్లోకంలో మనం కృష్ణ భగవానుడిని 3 స్థాయిల్లో కొలుస్తున్నాం. ఒకటి స్థాయి ఏమిటి, తల్లిదండ్రులకి సేవ చేసేవాడు. తల్లిదండ్రులకు సేవ చేసేటువంటి కృష్ణ భగవానుడా నువ్వు, అలాగే రాక్షస సంహారం చేసినటువంటి కృష్ణ భగవానుడా, ఆకర్ణించినారు జ్ఞానాన్ని బోధించేటువంటి ఓ కృష్ణ భగవానుడా, నీకు మేము నమస్కారం చేస్తున్నాము అని ఇక్కడతో మనం ఈరోజు క్లాసును ఆపుదాం. మనకి ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి మనం వచ్చే క్లాసులో చెప్పుకుని తర్వాత మనం ప్రథమ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం.